ఎప్పటి నుంచో అనుకున్నా ఒక గేమ్ డిజైన్ చేయాలని, దానికి సరైన సమయం అయితే వచ్చింది. లెట్స్ గో. ఒక గేమ్ డిజైన్ చేయాలంటే మనకి గేమ్ ఇంజిన్ అయితే అవసరం ఉంటుంది. ఇక్కడ మోస్ట్ గా 2 పాపులర్ ఇంజిన్స్ అయితే ఉన్నాయి. ఒకటి యూనిటీ అండ్ అన్రియల్ ఇంజిన్. నేను అన్రియల్ ఇంజిన్ చూస్ చేసుకుంటా, ఎందుకంటే దీనికి కోడింగ్ అవసరం లేదు అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి. అన్రియల్ ఇంజిన్ ని డౌన్లోడ్ చేయాలంటే మనకి ఎపిక్స్ గేమ్స్ అయితే డౌన్లోడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులో నుంచి మనం అన్రియల్ ఇంజిన్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. అన్రియల్ ఇంజిన్ డౌన్లోడ్ చేయాలంటే చాలా ఎక్కువ డేటా అయితే అవసరం ఉంటుంది. నా మొబైల్ డేటా అయితే సరిపోదు, కాబట్టి పక్కింటి వైఫై యూజ్ చేసుకున్నా. 3 hours later. డౌన్లోడ్ చేశాక లెట్స్ ఓకే. ఈ సాఫ్ట్వేర్ యొక్క ఇంటర్ఫేస్ చూస్తే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయితే నేను మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ లో కొన్ని ట్యూటోరియల్స్ అయితే చూసొద్దాం అన్రియల్ ఇంజిన్ గురించి. మొత్తానికి బేసిక్స్ అయితే నేర్చుకున్నా. నేను ఇప్పుడు రేసింగ్ టైప్ గేమ్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఒక వెహికల్ అయితే కావాలి. కార్ని అయితే డిజైన్ చేద్దాం అనుకున్నా. ఫైనల్లీ మన కార్ అయితే సిద్ధంగా ఉంది. కానీ కార్ మూవ్ అవ్వాలంటే మనం ఒక స్క్రిప్ట్ అయితే ఇవ్వాలి కార్ కి. బట్ నాకు ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ గురించి ఏం తెలియదు. మళ్ళీ మనం యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ అయితే చూసొద్దాం. 1 hour later. మొత్తానికి ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నా. నార్మల్ కోడింగ్ తో పోల్చుకుంటే ఇది చాలా ఈజీ. ఫైనల్లీ కార్ అయితే మూవ్ అవుతుంది. బట్ కార్ మూవ్ అవ్వాలంటే మనకి ఒక రోడ్ అయితే కావాలి. అంటే ఒక మ్యాప్ అయితే డిజైన్ చేయాలి. ఫస్ట్ మ్యాప్ ని డిజైన్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యాడ్ చేసి ఫైనల్లీ మ్యాప్ అయితే డిజైన్ చేశాను. ఒక గేమ్ అందంగా కనిపించాలంటే దానికి గ్రాఫిక్స్ అనేవి చాలా అవసరం. మన రోడ్డుకి అయితే కొంచెం శాండర్ అయితే యాడ్ చేశా బాగా కనిపించడానికి. అండ్ దీంట్లో చాలా ఆబ్జెక్ట్స్ కూడా యాడ్ చేశా. అండ్ రోడ్ సైడ్స్ అంటే చాలా చెట్లు అయితే యాడ్ చేశా. ఫైనల్లీ మ్యాప్ అయితే డిజైన్ అయింది. గేమ్ ఆడేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా అవసరం. సో దానికోసం కొన్ని సౌండ్స్ అయితే తీసుకొని యాడ్ చేశా. అండ్ వీటి మొత్తానికి మనం స్క్రిప్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. దాన్ని కూడా కంప్లీట్ చేస్తా. 2 hours later. ఫైనల్లీ మన గేమ్ అయితే డిజైన్ అయింది. ఇప్పుడు ఒకసారి ఆడి చూద్దాం. చూసారా, ఇది గ్రాఫిక్స్ సైడ్ అంటే మొత్తం ఫేస్ అయితే వచ్చాయి. అండ్ కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే యాడ్ చేశా. సో ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు, ఇంకా కొంచెం టైం తీసుకుంటే. ఫైనల్లీ మనం లాస్ గైస్. ఒక గేమ్ డిజైన్ చేయాలంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు, అలానే మీరు చేయలేనంత కష్టం కూడా కాదు. సో ఇదంతా చేయడానికి 20 hours అయితే టైం పట్టింది నాకు. ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్లయితే ఇంకా మంచిగా డిజైన్ చేయొచ్చు. నేను ఇప్పుడు చేసింది లెవెల్ 1, ఇంకా చాలా లెవెల్స్ అయితే చేయొచ్చు. మీకు కొత్తగా ఏదైనా ఐడియా ఉన్న ఒక గేమ్ అయితే కమెంట్ చేయండి మర్చిపోకుండా. మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. బాయ్.